విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నిర్వహణలో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. నీటి ఎద్దడి తరుముతున్న వేళ 100 క్యూసెక్కుల నీరు దిగువకు వృధా వెళ్లిపోవడం పర్యవేక్షకుల అలసత్వాన్ని చాటింది. సాధారణంగా బ్యారేజీ పరిసరాల్లోకి సామాన్యులు ప్రవేశించడం అంత సులభం కాదు. అలాంటిది ఓ మతి స్థిమితం లేని వ్యక్తి వెళ్లి అధికారులకు చుక్కలు చూపించాడు. సాధారణమైన రోజుల్లోనే నీరు సరిగా రాని ప్రాంతానికి నడివేసవిలో నదీజలం పోటెత్తింది. చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుందో తెలియక తికమకపడ్డారు. నీరు ఎలా వస్తుందో తెలియక, ఉన్న ఫలంగా ఎలా వచ్చిందో అర్థం కాక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇతని పేరు బంగారు బాబు. మతిస్థిమితం లేదు. కాని ఇతను చేసిన పని మాత్రం ప్రకాశం బ్యారేజీ అధికారులను మతి పోగొట్టింది. బ్యారేజీ నియంత్రణ వ్యవస్థ ఉండే ప్రాంతం దరిదాపుల్లోకి సాధారణ వ్యక్తులెవరినీ రానియకుండా ఆంక్షలు విధిస్తుంటారు. కాని అక్కడ భద్రతా ప్రమాణాలు అంతగా కనిపించవు. బంగారుబాబు దర్జాగా ఒక సాధారణ వ్యక్తిలా వెళ్లి బ్యారేజీ గేట్లు ఎత్తే స్విచ్ను ఆన్ చేశాడు. అంతే, ఒక్కసారిగా నీరంతా కిందికి వెళ్లిపోయింది. కొద్దిసేపు ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. విషయం తెలుసుకున్న అధికారులు కంట్రోల్ రూమ్ వద్దకు వెళ్లి పరిశీలించారు. బ్యారేజీ గేట్ల నియంత్రణ గదిలో 2 కాణాల స్విచ్లు ఆన్ చేసి ఉండటంతో కంగు తిన్నారు. వెంటనే స్విచ్లు ఆపేశారు. ఓ మతిస్థిమితం లేని వ్యక్తి ఈ పని చేసినట్లు జలవనరుల శాఖ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుని 1 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జలవనరుల శాఖ అధికారులిచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగింది పగటిపూట కావటం వల్ల 100 క్యూసెకుల నీటి వృధాతోనే స్విచ్లను ఆపగలిగారు. అదే రాత్రిపూట జరిగి ఉంటే నీటి వృధాతో పాటు ఇలాంటి ప్రకటనలు లేకుండా దిగువకు నీరు వెళ్లడం వల్ల నష్టం కూడా ఎక్కువగా ఉండేదని జలవనరుల శాఖ సిబ్బంది భావిస్తున్నారు. సడన్ గా వాటర్ డౌన్ స్ట్రీమ్ సైడ్ రావడం గమనించి వెంటనే పరుగులతో పైకెత్తి అక్కడికి వెళ్లేలోపు ఇంకోటి కూడా ఆన్ చేయబోయాడు. వెంటనే వాడిని పోలీసులు చెప్పి మేము వెంటనే క్లోజ్ చేసామండి. 5 minutesలో మొత్తం అంతా క్లోజ్ చేస్తాం. 100 క్యూసెక్స్ వరకు పోయి ఉంటుంది సార్. మరమ్మతుల నిత్యం ఈ గేట్లన్నీ కూడా ఓపెన్గా ఉన్నాయి. అలాంటి ఒక గేట్ల నుంచి ఎవరు లేకపోవడం చూసి బంగారు బాబు అని చెప్పి ఒక అనుమానితుడు ఆ గేట్ల ద్వారా పైకి హోస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి అక్కడ రెగ్యులేటరీ గేట్స్ని ఆపరేట్ చేసే స్విచ్చెస్ని నొక్కడం జరిగింది. 58, 59 స్విచ్ బోర్డు ఆపరేట్ అయ్యి ఆ గేట్లు తెరుచుకుని కొద్దిగా వాటర్ కిందకి వెళ్ళటం, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అలర్ట్ అయ్యి ఇరిగేషన్ వాళ్ళని చేయడంతో ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి పైకి వెళ్ళి అతను పట్టుకుని 1 టౌన్ పోలీస్ వారికి అప్పచెప్పారు. బ్యారేజీ వద్ద ఎప్పుడూ జలవనరుల శాఖ సిబ్బందితో పాటు పోలీసు, బ్యారేజీ భద్రతా సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. అయినా ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఒక అడుగు మేరకు గేట్లను ఎత్తేలా స్విచ్లు ఉండే గది వరకు వెళ్లాడంటే సిబ్బంది నిర్లక్ష్యం అర్థమవుతోంది.